మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. చీరలెత్తుకెళ్ళాడా చిలిపి కృష్ణుడు, చిత్రాలే చేశాడు ఈ చిలిపి కృష్ణుడు. ఆహా అబ్బా, చీరలు మడత పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అండి మీరు. ఎక్స్పెక్టా లేకపోతే సస్పెక్టనా? కరెక్ట్ గా గెస్ చేశారండి. నిజం చెప్పండి, ఇప్పటికి ఎంతమంది ఆడవాళ్ళకు మీరు చీరలు మడత పెట్టారు? లెక్క చెప్పడం పెద్ద కష్టమేం కాదు కానీ సుబ్బమ్మ, పద్మ, లక్ష్మి. ఒరేయ్, ఎంతమందితో లింకురా నీకు, దొంగ సచ్చినోడా? సింకు లేకుండా మాట్లాడకే. సింకా నీ బొంగ. చెప్పరా, ఎవరా సుబ్బమ్మ, ఎవరా పద్మ, ఎవరా లక్ష్మి? ఎంతకాలం నుండి సాగుతుంది అది? నిక్కర్ల వయసు నుంచి లిక్కర్ వయసు వచ్చే వరకు సాగిందే. చచ్చవురా నా చేతిలో. చావురా, చావు. నా కొడుకా, చావు. చావు. వచ్చే బండపినుగా. సుబ్బమ్మ అంటే మా అమ్మ, పద్మ, లక్ష్మి అంటే మా చెల్లెళ్ళే. వాళ్ళ చీరలే మడతేశానే. అమ్మా అవును కదూ, సారీరా, ఇంకెప్పుడు నిన్ను అనుమానించనే. ఇంకా నయం, టంగు స్లిప్ అయ్యి చింతకాయల చెట్టు దొండకాయల పొట్టు గురించి చెప్పలేదు. అబ్బా బండపీనుగా, సందు దొరికితే చాలు ఏదో వంకెట్టుకొని నన్ను కుమ్మేస్తున్నావు. నేను అమాయకుండే. సర్లేండి, మా అత్త పుట్టిల్లు మేనమామకు తెలీదా అని మీ పవరు నాకు తెలీదా? అవును, ఈ గాజులు ఎలా ఉన్నాయి? నా డబ్బులతో కొన్నాయే కదే, బాగానే ఉన్నాయి. అదే మీ డబ్బులతో వీటికి మ్యాచింగ్ చీర కూడా కొనాలి. ఏంటి, 200 రూపాయలు ఈ గాజుల రేటు, 2000 రూపాయలు చీర కొనాలంటే అప్పుడు వస్తుంది నాకు గుండెపోటు. పొరపాటు. ఆ, ఒక్క చీరకొచ్చేది గుండెపోటు కాదు, కొనకపోతే నా గుడ్డుతో వచ్చేది నీ గుండుపోటు. అబ్బో, అయినా పెళ్ళాన్ని సుఖపెట్టలేని వానికి ఈ సంపాదన ఎందుకు? అంటే మేము కష్టపడి సంపాదించిన డబ్బంతా మీకు తగలయ్యాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందే? మా రాజ్యంలో రాసుంది. మ్యాచింగ్ మ్యాచింగ్ చీర కొంటావా లేదా? ఓ అమ్మో, ఇది ఎక్కడి గోలే? దున్నపోతు పొలం దున్నితే ఓనర్కి లాభం అన్నట్టు నా కష్టం నీకోసం ఖర్చు పెట్టడం ఏమిటే? ఇది ఎక్కడి సిస్టమ్? అదంతా నాకు అనవసరం. నెలకొక చీర, 4 నెలలకొక నగ కావాలి. బాబోయ్, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. పస్తులుంటైనా సరే చీరలు నగలు కొనాల్సిందే. నా వల్ల కాదే, నేను ఏ గంగలో అయినా దూకి సన్యాసం తీసుకుంటాను. ఏంటయ్యా పండు, సన్యాసం అంటున్నావు? వచ్చేశాడు. ఏమండి బూరి గారు, ఎప్పుడు పడితే అప్పుడు దూరడానికి ఇదేమన్నా సులభ కాంప్లెక్సా? సులభ కాంప్లెక్స్ అయితే 2 రూపాయలు బొక్క. మా ఇంట్లో ఫిక్స్ అయిపోయింది, మీ ఇంట్లో ఉంటుందని ఫిక్స్ అయిపోయి వచ్చాను. ఇవ్వు. ఇక్కడ మ్యాటర్ పీక్స్ లో ఉంటే మీకు విక్స్ కావాలా? లేదు బండే. అదేంటయ్యా, మొన్న నా దగ్గర ఫిక్స్ తీసుకుని ఆ పంకజంతో రాయించుకున్నావు కదా, అప్పు తీర్చు. పంకజంతో వీడు విక్స్ రాపించుకున్నాడా? ఎక్కడా? నేను చూశానులే, ఆ విక్స్ నీడు వేలుకి రాయించుకున్నా, అదే చూశాడు. వామ్మో బూరి గారు, ఈ కొంపలు కూల్చే కార్యక్రమాన్ని ఆపేయండి. కాసేపు ఆగి మీకొకటి నాకొకటి వెళ్ళి విక్స్ కొనుక్కొని వస్తా. ఇక మీరు దయచేయండి. అవును, సన్యాసం అన్నావు? అవును, నేను సన్యాసుల్లో కలిసిపోతాను. ఎందుకు? పో, అక్కడ పంకజం పకోడి ఏమీ ఉండవు. అయినా పర్వాలేదు. బాబు సతిపండు, అదంత ఈజీ కాదు. తెల్లాజామునే లేచి చన్నీళ్ళతో స్నానం చెయ్యాలి. పొద్దుటే గ్లాసుడు మిరియాల కషాయం ఇస్తారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఒట్టి అరటిపండు, లంచ్లో పచ్చాకులు, కొర్రలు, సాయంకాలం గ్లాసుడు పాలు ఇస్తారు. ఇక్కడలాగా బురిపాలు ఉండవు. సన్నాసులో బతకాలి. అబ్బో, అది బ్రతుకు కాదు, చావు. అయినా పోయి అక్కడే చావు.
మీరే చెప్పండి బాబాయ్ గారు. పెళ్ళం ముచ్చట్లు తీర్చలేని వాడికి సంసారం ఎందుకు? అవును ఎందుకు ఏమయ్యా, ఏంటయ్యా? మన ఎదురింటి వెంకట్రావు గారు ఆడి పెళ్ళానికి నగ కావాలంటేను, అదే వడ్డాణం కావాలంటేను అంత లావు నడుంకి వడ్డాణం కొనడం కోసం ఆడి కిడ్నీ అమ్మేసేది తెలుసా? గుడ్ ఐడియా. ఏంటే? పండు, నీ కిడ్నీ అమ్మేసాయి, అబ్బో, ఒకేసారి ఇన్ని నగలు కొనేస్తా. సూపర్, అది పతివ్రత అంటేను. ఇదే ఫిక్స్. మంచి రేట్ చూసి అమ్మేసి అబ్బో. నగలు కొంటా. నువ్వేం తగ్గద్దమ్మా. పూరి గారు, నా మీద మీకు ఇంత పగెందుకండి? నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఆహా, పగ కాదు పండు, కూతురు లాంటి బుజ్జి మీద ప్రేమ, వాత్సల్యం. అమ్మా, నువ్వు వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ పడరా, నేను ఈ డీల్ సెట్ చేస్తాం కదా. అలాగే బాబాయ్ గారు. ఆ, వెళ్ళిపో. బాబాయ్, అమ్మా, బాబాయ్, అమ్మా, బాబాయ్. అమ్మా. యహా బండే, మీ గోల. నువ్వు వెళ్ళు లోపలికే. పూరి గారు, ఏంటి ఫిట్టింగ్? ఒళ్ళు ఎలా ఉంది? పండు, నీకు ముందు ఉంది క్రొకడైల్ ఫెస్టివల్, లేకపోతే రోజుకో పిచ్చి మీద క్రికెట్ ఆడేసి ఆ కథలు నాకు చెప్పి ఈ వయసులో నాకు హీట్ ఎక్కించేస్తావా? అందుకే ఆ ద్వేషాలతో నిన్ను ఒక ఆట ఆడుకుంటున్నా. అలాగా? ఆ, మరి మీరు ఆ. ఆ వయసులో ఆడిన క్రికెట్ గురించి మీ ఆవిడ దగ్గర కూడా వచ్చి అంటించైనా 14 ఏటలో తమరు ఆ పుల్లట్ల పున్నమ్మతో పిండి రుబ్బడం, ఆ తరువాత పవిత్రతో పులిహోర కలపడం, ఆ తరువాత మేరీ, రాజమ్మ, ఆండాలతో కర్ర బిల్ల ఆడడం. బాబోయ్, ఇవన్నీ నీకెవరు చెప్పారయ్యా? మీరే చెప్పేశారు. మొన్న మందులో మొత్తం చెప్పేశారుగా. ఆ రోజుల్లో మీ స్పోర్ట్స్ అన్ని వద్దులేండి, పదండి. మీ ఆవిడతో మాట్లాడి ఆ తరువాత నా కిడ్నీ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు అక్కర్లేదు, నీ కిడ్నీ బ్యాటర్ క్యాన్సిల్, నా స్పోర్ట్స్ బ్యాటర్ క్యాన్సిల్. ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఆడుకో, ఎన్ని పిచ్చిల మీదనా ఆడేసుకో, నేను వస్తానయ్యా. మరి మా ఆవిడ చీర నేను కొనిస్తాను కదా, నువ్వే కొన్నావని మీ ఆవిడకి చెప్పి చావు. వస్తా. ఆగో, ఆ, దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంటి? ధూమపానము, మద్యపానము ఈ పండుగాడు ఆరోగ్యానికి హానికరము. అర్థమైందిగా, పదండి. దీని అమ్మ జీవితం ఈ రోజు నుంచి వాడేసుకుంటాడు వీడు. ఈ యాదవ నాతో పెట్టుకున్నాడు. మనం అసలే యాదవల సంఘానికి బ్రాండ్ అంబాసిడరు.